సో మాస్టర్స్, ఇప్పుడు మనము ఒక అద్భుతమైన సీనియర్ పిరమిడ్ మాస్టర్ నుండి విజ్డమ్ సెషన్ని అందుకుంటున్నాము. సో అందులో భాగంగా మనకి ఈరోజు కాశిరెడ్డి జ్యోతి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. వారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండ్ మన పిఎస్ఎస్ఎంలోనే ఫస్ట్ పిరమిడ్ హౌస్ని ఆమన్గల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ యొక్క పిరమిడ్ హౌస్ ఓపెనింగ్కి పత్రి గారు స్వయంగా వచ్చి ఓపెన్ చేశారు. అండ్ సార్ చెప్పారు ఏంటంటే ఈ యొక్క పిరమిడ్ హౌస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పిరమిడ్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పారు. సో అందులో భాగంగా మేడం ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని పరిచయం చేస్తూ స్కూల్స్లో, కాలేజెస్లో మరియు అనేక స్టేట్స్లో తిరుగుతూ ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేస్తున్నారు. వారే కాకుండా వారి యొక్క ఫ్యామిలీ మొత్తం ఈ యొక్క ధ్యాన జగత్ చేయడానికి సిద్ధమై ఉన్నారు. సో మేడం గారి అనుభవాలని తెలుసుకుందామా మాస్టర్స్? గట్టిగా చప్పట్లతో మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు మాస్టర్స్. ముందుగా మన పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నా ముందు ఉన్న పత్రిజీ గారందరికీ కూడా, మీలో ఉన్న పత్రిజీ గారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఈ టీం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఇందులోకి ఇప్పుడే వచ్చాను. ధ్యాన జ్ఞాన ఆశ్రమం విన్నాను కానీ ఎప్పుడు కూడా ఇక్కడ రావలేదు, ఆశ్రమానికి కూడా వెళ్ళలేదు. రాము గారు అద్భుతంగా వాళ్ళ వైఫ్ స్పీచ్ కూడా విన్నాను, చాలా బాగుంది ఇందాక, వెరీ నైస్. అందులో నేను చాలా చిన్నదాన్ని, పత్రిజీ గారు నేర్పిన ఆత్మజ్ఞానంలో ఏదో ఆయన నేర్పిన ధ్యానము, జ్ఞానము, స్వాధ్యాయము, సేవ, వీటన్నిటిలో కూడా అన్నీ నచ్చి, మరి అంతకంటే మించింది మనకు ఆరోగ్యం అని వచ్చాం. పిరమిడ్ సొసైటీకి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా చేసేది, అది లేనిది ఏం చేస్తాము. తను ఇందాక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంది కదా, బ్యాక్ పెయిన్ అని, సేమ్ అదే పొజిషన్ మాది కూడా. అలా ఉన్న మాది ఇంకా మెడికల్ షాపు, మళ్ళీ మా ఇద్దరు అమ్మాయిలు డాక్టర్సే, మా సార్ 30 years వెళ్ళి ఫార్మసీ, మాదే హాస్పిటలు, ఎంతో వస్తున్నారు. కానీ ఏమైనా కూడా మరి మనసు బాగుంటేనే ఏ డిసీజ్ అయినా తగ్గుతుంది. మనసు రోగానికి మందు లేదు. అది మనసు రోగానికి మందు అనేది ఏంటంటే పెద్ద మెడిసిన్ ఏంటిది? మెడిటేషన్. పెద్ద మెడిసిన్. ఎన్నో మెడిసిన్స్ వాడినాము, ఎన్నో హాస్పిటల్స్ వెళ్ళినాము, ఎంతోమంది డాక్టర్స్ని కలవడము, ఆయుర్వేదికు, అలోపతికు, తర్వాత ఆకు ప్రెజరు, ఆకు పంచరు, ఇట్లా రకరకాల వైద్యాలు, ఏది బాగుంది అంటే దానికి వెళ్ళేవాళ్ళం. ఫైనల్గా పిరమిడ్ దగ్గర కూడా అన్ని రోగాలు తగ్గించుకోబడే సాధన ఉంది, ధ్యానం అనేది తెలిసిన తర్వాత మరి ఇక్కడికి వచ్చి మేము కూడా అదే సాధన చేస్తూ, నేను ఈరోజు ధ్యానం చేస్తే రేపే ధ్యానం చెప్పడం స్టార్ట్ చేసినాను అంతే. అదేంటో మరి ఆ చెప్పుతూ ఉంటేనే ఎక్కువ బాడీ హీల్ అయ్యేది. సాధన కంటే ఎక్కువగా సేవలో మరి ఎక్కడైనా ధ్యానం చెప్పడము, ధ్యానం మంచడము, వెజిటేరియన్ విశిష్టత చెప్పడము, పిరమిడ్ శక్తి చెప్పడం, పత్రిజీ గారి గురించి చెప్పడము, దీనిలోనే ఎక్కువగా ఎనర్జీ పొందేదాన్ని. అయ్యో ఈరోజు ఇంత బాగుంది అని అనుకునేదాన్ని. ఒకవేళ ఒక 1 week, ఒక 10 days, 1 month ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళలేదనుకోండి, మళ్ళీ అన్ని పెయిన్స్ వచ్చేస్తాయి, సేమ్గా వచ్చేస్తాయి. అది ఎక్కడ నీ లోపలే ఉన్నా చూడు, నువ్వు ఇంకా చేయలేదు అని చూపిస్తుంటుంది ఇప్పటికైనా కూడా. అందుకే ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టరు ఎవరిదో జ్ఞానం తీసుకోవాలి, తర్వాత మన స్వానుభవంతో మళ్ళీ మనము పంచడంలో నేను అది నిట్టా దాంట్లో నేను మాత్రం అలా సాధన చేస్తూ మరి 2013లో ఇక్కడికి ధ్యానానికి రావడము. 2014లో మరి ఏమనిపించిందంటే 1 గంట ధ్యానం చేస్తే ఇంత బాగుంది కదా పిరమిడ్లో, పిరమిడ్ శక్తి అద్భుతం అన్నారు కదా, అరే మరి ఎప్పుడు మరి నివసించే ఇల్లు ఎందుకు కట్టుకోవద్దు అని మాకు మా హస్బెండ్ కనిపించింది. మేము అందరం ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళం, ఎప్పుడు వచ్చినా కూడా పిల్లలు మేము అందరం వచ్చేవాళ్ళం ఇక్కడికి. అలా అనిపించిన క్రమంలో మరి మా హస్బెండ్ కూడా ఏమనుకున్నాడంటే, నా గురువుగారికి ఫస్ట్ టైం కలిసిన రోజే ఏం చెప్పాడంటే, తను గురువుగారు 1 గంట ధ్యానం చేస్తే ఇంత బాగుంది, మరి 24 గంటలు నివసించే ఇల్లే పిరమిడ్ ఎందుకు కట్టుకోవద్దు అని నాకు ఈ ఆలోచన వచ్చింది. నేను పిరమిడ్ హౌసే కడుతున్నాను ఆమన్గల్లో అని ఆయన చెప్పారు గురువుగారితో ఫస్ట్ టైం, ఇదే పిరమిడ్లోనే 2014లో. అలా అన్న క్రమంలో ఆయన మాట చెప్పడంతో పత్రిజీ గారు కూడా ఎంతో స్పందించి, ఈ ఏరియాలో ఎవరు లేరు, ఇంకా రావట్లేదు అనుకుంటున్నామయ్యా, మీరు ఉన్నారు కదా, మంచి కపుల్స్ ఉన్నారు కదా, మీరు ఇంకా దైవ పూజలోనే ఉన్నారా, ఇంకా దైవారాధనలో ఉన్నారా, వచ్చారు కదా మీరు అని ఆ రోజు మరి మీ పిరమిడ్ హౌస్ ఓపెనింగ్ శంకుస్థాపన ఫస్ట్ భూమి పూజకు వచ్చారు.
2016లో ఏకంగా ఓపెనింగ్ కూడా సారు చెప్పి వచ్చారు. మరి ఎలా అంటే ఎప్పుడైతుంది ఎప్పుడు రావాలి అన్నట్టుగా పిలిచి అడిగేవారు, మమ్మల్ని అడుగుతూ ఉండేవారు. ఏంటంటే ఆమన్గల్ ఎక్కడ వెళ్తున్నా ఆన్ ది వేలో మాది, రోడ్డు పైనే రోడ్డుకి సెకండ్ పిరమిడ్ హౌస్ మాది, తర్వాత ఫస్ట్ పిరమిడ్ హౌజు. ఎలా అనుకునే వాళ్ళం అంటే అంతకుముందు ఆ ప్లేస్లో గత 20 years నుంచి కూడా ఇంకా హౌస్ కడదామంటే ఎప్పుడు ఆగిపోయేది. అది ఎందుకో తెలియకపోయేది. అప్పుడు ఫస్ట్లో ఏమనేవారంటే ఇల్లు కట్టుకుందాము అంటే మా హస్బెండ్ ఏమంటుండంటే ఇల్లు ఎందుకు ఉన్న డబ్బులు అందులో పెడితే పెట్టుబడి అది పెరగదు కదా, ఎప్పుడు బిజినెస్ మైండ్ పెరగదు కదా, వాల్యూ పెరగదు కదా, ఏం చేస్తామంటుండే. డబ్బులు లేనప్పుడు ఏమంటుండంటే డబ్బులు లేవు కదా, ఇంకా కొంచెం మనం ఒక స్టెబిలిటీకి వచ్చినాక అనేవాడు. ఇంకొకసారి ఏమన్నా పిల్లలు చిన్నవాళ్ళే, ఎందుకు ఇంకా కట్టుకునే టైం మస్తుగా ఉంది, కట్టుకుందాము అనేవాడు. ఇంకెప్పుడు కడతావు, ఇంకెప్పుడు ఇదే మా ఇద్దరికి ఇంట్లో ఎప్పుడు డిస్కషన్ ఇదే. వీళ్ళంతా 5 బ్రదర్స్ అన్నట్టు, అందరికీ సొంతం ఇల్లు 1, 2, 3 ఉన్నాయి అన్నట్టు. మాకు అప్పటి వరకు సొంతం ఇల్లు లేదు. ఇంకెప్పుడు కడతావు అసలు, ఎవరికైనా ఒక చిన్న గుడిసెనని ఉంటుంది కదా, మనకు అదన్నీ ఉండాలి కదా, ఏం లేక మనకు అన్నీ ఉన్నాయి కదా, డబ్బులు లేనప్పుడు లేవు అన్నావు, మరి ఇప్పుడు వచ్చినాయి కదా ఎందుకు కడతలేవు అని బాగా గొడవ పడేవాళ్ళం. ఒక్కొక్కసారి బాగా తిట్టేదాన్ని కూడా, బాగా కోపడి అన్నీ ఎత్తేసేదాన్ని కూడా. ఆయన ఒకటే అంటుండే, టైం రావాలి, దేనికైనా కట్టే టైం రావాలి, ఆ టైం ఆసన్నం అవ్వాలి, ఆ రోజు రావాలి, నేను కడతాను, స్పెషల్గా కడతాను, వెరైటీగా కడతాను, మోడల్గా కడతాను, ఎవరు కట్టంది కడతా, ఎవరు చెయ్యొద్దు చేస్తా అంటుండే. ఇంకా చేసినావు ఇంకేం చేస్తావు, ఇంకా పిల్లలు ఇప్పుడు ఎందుకు వచ్చారని నేను అంటుంటే. అలా అన్న క్రమంలో మరి ఇప్పుడు ఆయన అన్న మాటలు రియల్గా ఇప్పుడు ఆయన నిరూపించుకున్నాడు. ఎవ్వరు కట్టంది కడతా అన్నాడు. అదేంటి పిరమిడ్లు చాలామంది కట్టారు. పిరమిడ్ హౌజులు ఎవరు కడితే ఏమో ఒకరిద్దరు ఏం కట్టారో కానీ పిరమిడ్ హౌజులు ఎవరు కట్టలే. ఎవరు కట్టంది కడతా అన్నాడు, కట్టాడు. మా అన్నదమ్ముళ్ళు చెయ్యని వరకు నేను చేస్తా అన్నాడు, చేస్తున్నాడు. ధ్యాన సేవ, జ్ఞానాన్ని వినడము, పంచడం అది చేస్తూ ఉన్నాడు. వెరైటీగా మోడల్గా డిఫరెంట్గా కడతా అన్నాడు. నేను ఏదో లోకముల్లో లేని ఇల్లు కడతా అన్నాడు. అది రియల్గా నిరూపించుకున్నాడు. అప్పటి మాటలన్నీ కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. రియల్ ఎంతగా చూడు, ఆయన ఎలా అన్నాడు, ఏ మాస్టర్ పలికించిండో మరి. ఆయన లోపలికి వెళ్ళి అది మాత్రం రియల్ ప్రూఫ్ చేసుకున్నాడు తను. ఆ పిరమిడ్ హౌస్ ఏంటంటే చాలా వెరైటీగా. అట్లా పిరమిడ్ హౌస్ ఓపెనింగ్ చేసిన తర్వాత విపరీతమైన జనాలు పిరమిడ్ హౌస్ రావడానికి చూడడానికి. పత్రిజీ గారు ఇక్కడ చెప్పారంట, ధ్యాన మహాచక్రంలో ఒక టైంలో ఆమన్గల్లో పిరమిడ్ హౌస్ ఉంది, ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి మీరు అని చెప్పారంట. అలా ఎక్కడ అసలు గల్లీ నుంచి మొదలు పెడితే పల్లెటూళ్ళు, డిస్టిక్లు, స్టేట్లు, వేరే అదర్ కంట్రీస్ కూడా వచ్చి పిరమిడ్ హౌస్ చూసేవారు. ఇక్కడ ధ్యానమాచక్రం అవుతుంటే అక్కడ మినీ ధ్యానమాచక్రం లాగా అయ్యింది. 3 years కంటిన్యూగా ఆటోలు పట్టుకొని రావడము, తర్వాత కాళ్ళు తీసుకొని రావడం అని పత్రిక గారికి చెప్పాను, ఇలా వస్తున్నారు సార్ పిరమిడ్ హౌస్ చూడడానికి, ఏంటి ఇది అంటే, అదే మేడం నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటావు, నీకు తెలియదు, స్పెషలే, ఇంకా వస్తారు మీ ఇంటికి, ఇంకా వస్తారు చూడు, అలాంటిది కట్టవలసింది కట్టినావు నువ్వు. ఇలాంటి మోడల్ హౌజులే భూమిపైన రావాలి. పిరమిడ్ హౌస్ ఓపెనింగ్ చేసిన రోజు కూడా తను ఏం చెప్పాడంటే, రిబ్బన్ కట్టింగ్ అయిన తర్వాత మెసేజ్ చెప్పేటప్పుడు, ఇట్లాంటి పిరమిడ్ హౌజులు, పిరమిడ్లు కట్టని వాళ్ళు, ఇండ్లు కట్టని వాళ్ళు, న్యూ కన్స్ట్రక్షన్స్ ఎవరైనా కూడా పిరమిడ్ హౌస్ కట్టుకోవాలి. ఇలాంటి హౌజులు ఈ భూమిపైన 1000 లక్షలు వస్తాయి, రావాలి అని ఆ రోజు తను ఇచ్చిన మెసేజ్ అన్నట్టు. అట్లా ఆ క్రమంలో ఆ విధంగా హౌస్ కట్టడము. ఇంకా హౌస్ కట్టిన తర్వాత 2016 ఓపెనింగ్ 17th నుంచి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్రోగ్రామ్ మోడల్గా నేనే ప్లాన్ చేసుకునేదాన్ని, నేనే అలా వెళ్ళిపోతుంటే. 2017లో సార్తో లక్షద్వీప్ ట్రావెల్ చేసినాం మేము, టూరు మా ఫ్యామిలీతో చక్కగా. అప్పుడు సముద్రాల వైపు ఒక పక్కకు నిలబడినాము, చక్కగా ఆ రేవుల పక్కకే ఆయన ఏం చెప్పారంటే, మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ధ్యానం చెప్పాలి మేడం అంటుండే. ఆ మేడం అంటుంటే కూడా అంటుండే, నేను మేడం అనిపించుకుంటున్నానా, నేను ఎక్కడ దాన్ని, నేను ఎంతటి దాన్ని, సార్ నన్ను ఇలా అంటున్నారు. సార్లో ఎక్కువగా నచ్చేదంటే ప్రతి ఒక్కరిని సమభావంతో చూస్తారు. ఆ పాయింట్ చాలా నచ్చుతుంది నాకు. ఏ కుల, మతము, ధన, పేద అనేది, వర్గం అనేది, అస్సలు క్వాలిఫికేషన్ అనేది ఏమీ లేదు. అలా చెప్పాడు. నాకేమొస్తుంది సార్, నేనేం చెప్తాను, నేను మామూలుగా ఉండేదాన్ని కదా అని అంటే, నేనేం పెద్దగా చదువుకోలేదు కదా,
నా చదువుకు నేనేం చెప్తాను అని నేను సార్తో అనేదాన్ని. అన్నప్పుడు అప్పుడు అన్నాడు, చదవవలసిన చదువు చదివినావు, చావు పుట్టుకలు లేని చదువు చదివినావు, ఇంకేం చదువుతావు నువ్వు, అదే చెప్పు, నువ్వు ధ్యానం నేర్చుకున్నావు, నువ్వు పొందినావు కదా, అదే చెప్పు ఎవరికైనా అని అప్పట్లో ఆ మాట అన్నాడు. నేను ఎప్పుడు కూడా ఏమో ధ్యానం చెప్తాను, బయటికి వెళ్తాను అని ఎప్పుడు అనుకోలేదు. మరి ఆ రోజు చెప్పిన మాట అదే. అప్పుడు కూడా నేను చెప్తా చేస్తాను, ఏం ప్రమాణం ఏం చేసింది లేదు సార్కి. చెప్పినా నన్ను చెప్పలేదు అని అడిగేవారు కూడా ఏం కారు, కానీ అయినా కూడా నాలో మరి ఆ దైవత్వం అనేది మేలుకొల్పిందేమో మరి. ఆ విధంగానే సేమ్ 2018లో ఎన్నో స్కూల్స్లలో ధ్యానం చెప్పడం. ఒక టార్గెట్ పెట్టుకునేది, నేను ఈ ఇయర్ ఇదే చేయాలి అని. ఒక 10,000 పిల్లలకి ధ్యాన విద్యార్థి బుక్స్ ఇచ్చి ధ్యానం చెప్పడం 2018. 2019 ఏమనుకున్నాను అంటే అప్పుడు ధ్యాన మహిళా చక్రం అని చెప్పారు సారు. మరి ధ్యాన మహిళా చక్రం అంటున్నాడు, మహిళలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాడు కదా, మహిళా శక్తి గొప్పది అంటున్నారు కదా, వీళ్ళు చెప్తేనే ఎక్కువగా వింటారు, మహిళలు చెప్తేనే ఎక్కువగా వింటారు అంటున్నారు అనేసి అప్పుడు 1,00,000 మందికి మెడిటేషన్ చెప్పాలనుకుంటున్నాను అనేది పెట్టుకున్నాను. 1,00,000 మందికి చెప్పాలని ఒక 3 months ధ్యాన మహాచక్రం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 21కి 1,00,000 స్టూడెంట్స్కి నేను మెడిటేషన్ చెప్పి ఇక్కడికి రావాలి ప్రోగ్రామ్కి. అది పెట్టుకున్నాను నా లక్ష్యం, చిన్న లక్ష్యం అది పెట్టుకున్నాను ఆ 3 monthsలో. అలా చేస్తున్న క్రమంలో 1,00,000 పాంప్లెంట్స్ ప్రింట్ చేయించాను, ఒక వెహికల్ తీసుకున్నాను, ఒక డ్రైవర్ని పెట్టుకున్నాను, స్టార్ట్ చేసినాను. మామూలుగా స్టార్ట్ చేసినాను. చిన్న పిల్లలకు చెప్పేదాన్ని ఫస్ట్లో. ఎలా అంటే ఎల్కేజీ యూకేజీ ఏమో మరి నాకు తక్కువ కదా వచ్చేది అనుకునేదాన్ని నేను. అలా చెప్తూ క్రమంలో చాలా ఇంకా స్కూల్ స్థాయి, హై స్కూల్ స్థాయి, తర్వాత కాలేజ్ వరకు వెళ్ళిపోయి ఒక 5 డిస్టిక్లు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అనేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మా అమన్గల్లు రంగారెడ్డి అయిపోయింది అనుకో, అప్పుడు మహబూబ్ నగర్. అట్లా ఒక 5 డిస్టిక్లు ఆ 3 monthsలో రోజు ఒక 5, 6, 7, 8 స్కూల్స్ వరకు కంప్లీట్ చేసేవాడిని. మార్నింగ్ 7కి స్టార్ట్ చేసేదాన్ని. 7కి స్టార్ట్ చేస్తే ఇక్కడ చెప్తూ ఉన్నాం అనుకోండి, పక్క స్కూల్ వాళ్ళు పిలిచేవాళ్ళు ఈజీగా. పోయి ఎక్కడో ఊరుక వెతుక్కోవాలనేది లేకపోయేది. మరి ఎలా జరిగిందో కానీ అలా జరిగిపోయింది. అట్లా చేసిన తర్వాత 96,000 చిల్లర అయ్యారు. నేను అన్ని రోజు డైరీ పెట్టుకున్నాను, ఎన్ని స్కూళ్ళు పోయాను, ఎంతమంది స్టూడెంట్స్కి చెప్పాను ధ్యానం అనేది. ఈవినింగ్ రాసుకోవాలి, నైట్. అలా రాసుకున్న తర్వాత ఫైనల్గా చూసుకున్నాను నేను ఇక్కడికి వచ్చేవరకు. ఇక్కడ డిసెంబర్ 21 ఈవినింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. నేను 5 అవుతుంది, 5కి కూడా స్కూల్లోనే ఉన్నాను, వెళ్ళాలి అనుకున్నాను. కానీ కాలే, 96,000 అలా అయ్యారు. ఇంకా 3-4,000 తక్కువ ఉన్నారు స్టూడెంట్స్. అయ్యో నా టార్గెట్ కాలేదు కదా అనేసి నేను అనుకొని ఒక చిన్న వెళితే మిగిలిపోయింది లోపల. అలా వచ్చేసాను ధ్యాన మహాచక్రానికి. వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లే జ్యోతి ప్రజ్వలన అయిపోయింది, అంత ప్రోగ్రామ్ అయిపోయింది. కరెక్ట్ మెడిటేషన్ కూర్చోబెడుతున్నారు 7:30 అలా అయినట్టుంది. నేను వచ్చి అక్కడెక్కడో కూర్చున్నాను, వెనక ఇదే స్టేజీ వెనక అక్కడ ముందల బ్యాక్ కూర్చున్నాను. పత్రి గారు ఎట్లా చూశారో కానీ నన్నైతే గురుగారు చూశారు. చూసి తర్వాత ఇలా అన్నాడు. నేనేమనుకున్నాను, నా పక్క వాళ్ళనేమో అని ఇట్లా చూశాను. మళ్ళీ ఇలా అంటాడు, మళ్ళీ పక్క వాళ్ళేమనుకున్నాం, మళ్ళీ ఇలా అంటాడు. వెనకనేమో అని వెనకకు చూశాను, కాదు అన్నట్టు మళ్ళీ ఇలాగే చూపిస్తున్నాడు. నేనా అని ఇలా అంటే అవును అని ఇలా పిలుస్తున్నాడు, సైగలు మాత్రమే. అట్లా స్టేజ్ పైనకి పిలిచాడు. పిలిచిన తర్వాత కరెక్ట్గా అక్కడ డాక్టర్ హరికుమార్ గారు మా చేతిలో మైక్ ఉంది, తెలియవచ్చు డాక్టర్ ఆయనకు. ఆ మైక్ తీసుకొని నాకు ఇచ్చి ధ్యానం చెప్పండి అన్నారు. వామ్మ ఎంత పెద్ద వాళ్ళకి ఆ స్టేజ్ ఎక్కడం ఫస్ట్ టైం. నేను చెప్తానా ధ్యానము, నేను చెప్తానా, ఎలా చెప్తాను అనుకుంటున్నాను. కానీ ఎలాగో చెప్పాను. మరి అయిపోయిన తర్వాత ధ్యానం అయిపోయాక ఓకే చెప్పి చప్పట్లు కొట్టించిండు సారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను 3-4,000 తగ్గిపోయిందని వెలితి ఉంది కదా నా లోపల, అది ఫిలప్ చేసిండు అని. అలా నేను అనుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్కి వెళ్ళినాం, భోజనాలకి వెళ్ళిన తర్వాత అక్కడ సారు వడ్డించడానికి వెళ్తూ ఉండు మళ్ళీ నన్ను కలిశారు. మళ్ళీ అప్పుడు కలుసుకొని హ్యాపీయా, నీ కోరిక తీరిందా, హ్యాపీయా అంటున్నాడు. చూడండి ఎట్లా గుర్తించారు నాలో ఉన్నది. మరి ఆయన గుర్తించి ఆయన అలా చెప్పాడు. వాళ్ళ తర్వాత కూడా హ్యాపీ అని అడుగుతున్నాడు. అసలు ఎంత గుర్తించేవాడు గురువుగారు లోపల ఉన్నది, వర్క్ ఏమి చేస్తూ ఉన్నారు, వర్క్ చేసే వాళ్ళది ఎలా ఉంది అనేది.
అసలు ఎంత ఆశ్చర్యం, ఎంత వండర్ అనిపించిందో అక్కడ. సో హ్యాపీ సార్ అని చెప్పాను. అలా ఏమీ చేస్తున్నావు, నువ్వు చేయవలసిన పని చేస్తున్నావు కదా, చెప్పవలసిన జ్ఞానమే చెప్తున్నావు కదా, చదవవలసిన చదివినావు కదా అని మళ్ళీ ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు కూడా గుర్తు చేస్తున్నాడు సారు. ఇట్లా ఈ విధంగా మరి అట్లా 2019 అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత 20 ఏంటి మనకి లాక్డౌన్ కదా, కరోనా టైము ఇన్ని రోజులు స్కూల్స్, తర్వాత టెంపుల్స్లలో ధ్యానం పెట్టడము, ఊళ్ళు తిరగడము, ఇలా అయ్యే క్రమంలో అందరు ఏమనే వాళ్ళంటే టైం లేదు అనేవాళ్ళు. అంతే కదా, చాలామంది మీరందరూ అలా చెప్పిన వాళ్ళే. అందరికీ ఇది క్వశ్చన్ ఆన్సర్ ఎదురయ్యింది. అందరికీ ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్, టైం లేదంటారు. ఇంకా నేను అప్పుడు ఏం చేశానంటే ఆ స్కూల్స్కి వెళ్ళిన స్కూల్ నెంబరు, ప్రిన్సిపల్ నెంబర్ తీసుకున్నాను అందరివి, కొంతమంది టీచర్స్వి తెలిసిన వాళ్ళవి, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా. ఇంకా లాక్డౌన్ టైంలో చక్కగా ఇంట్లో కూర్చొని అందరికీ ఫోన్లు చేయడం, మేము మా పిల్లలు మొత్తం. అప్పుడు ఇంక అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, రోజు 20-30 మందికి ఫోన్లు చేయడం. మీకు ఇప్పుడు టైం ఉందా ధ్యానం చేయడానికి, మీకు ఇప్పుడు డ్యూటీ లేదు కదా, ఎక్కడ వెళ్ళేది లేదు కదా అంటే ప్రతి ఒక్కరు అప్పుడు ఎంత భయం కదా, భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి, ఏ దానికైనా కూడా. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటేనే ఆధ్యాత్మికత వస్తుంది అనేది నాకైతే బాగా అర్థమైంది. అప్పుడు ఎవ్వరు చూడు ఇంకా నో అని చెప్పట్లేదు. టైం ఉంది, ఏం చేస్తాం, ఏం చేయాలి, ఏంటి మేడం చెప్పండి అంటే, అప్పుడు వచ్చినాం కదా, మీరు టైం లేదన్నారు కదా, మరి ఇప్పుడు ధ్యానం చేద్దాం మనము, అది కూడా మీ ఇంట్లో ఉండి మీ ఊర్లో ఉండి చక్కగా మేము గైడ్ చేసినట్టు చేద్దామని. అప్పటికి నాకు ఇంకా జూమ్ తెలియదు, ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో ఏంది ఒక 1 అవర్ ఆడియో ప్లే చేసి పెట్టుకునే వాళ్ళం. కరెక్ట్ 4 గంటలకి వాట్సాప్ గ్రూప్ చేసినాను. ఒక్క వాట్సాప్ గ్రూప్లో 260 మంది, అలాంటివి 9 వాట్సాప్ గ్రూప్లో అయినరు. 9 అంటే 9 గంటల 18, 2500 చిల్లర రోజు వాళ్ళకి మెసేజ్ పోయేది. 2500 మెంబర్స్కి ధ్యానం పోయేది అప్పుడు ఫుల్ లాక్డౌన్లో. ఏంటంటే 4కి కరెక్ట్ మెడిటేషను, మేము వీడియో పెడతాం, ఆడియో పెడతాం, చూసుకుంటా మీరు వినుకుంటూ చక్కగా ధ్యానంలో కూర్చోవాలి 1 గంట అన్న తర్వాత వాళ్ళు అలా కూర్చొని మళ్ళీ ఆ గ్రూప్లో మెసేజ్, మేము అరగంట కూర్చున్నాము, మాకు ఇలా ఉంది, మేము 1 గంట కూర్చున్నాము, మేము మర్చిపోయినాము, మేము 5 అయింది, 6 అయింది, మేము నిన్నటి కంటే ఈరోజు ప్రగతి బాగుంది, ఇలా మళ్ళీ వాళ్ళు కూడా మెసేజ్ చేసేవారు. ఓన్లీ వాట్సాప్ గ్రూప్ ద్వారానే మెడిటేషన్ అలా చేసినాం. అలా చేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 మంత్స్ తర్వాత అప్పుడు జూమ్ అనేది వచ్చింది. జూమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జూమ్ కూడా కండక్ట్ చేసి జూమ్లో ఎంతోమందిని, నేను ఒక్కదాన్నే చెప్పడం కాకుండా ఇంకా ఎంతోమంది జ్ఞానము ఇన్స్పైర్ కదా, ఎవరి జ్ఞానము వారికి ఎగ్జాంపుల్ కదా, అలా చెప్పి ఒక 6 మంత్స్ ముమ్మరంగా, 6 మంత్స్ కాదు 1 ఇయర్ పాటు అలా చేసినాం అన్నట్టు. జగదాంబ పిరమిడ్ హౌస్ అని కొడితే మాది యూట్యూబ్ ఛానల్ వస్తూ ఉంటుంది. తర్వాత హౌస్ కూడా ఇంకా మోడల్, ఎవరైనా ఇంకా ఒక ఫోన్లు చేస్తారు, మీ హౌస్ ఎలా ఉందో మాకు ఫోటో పెట్టండి, మాకు మోడల్ పెట్టండి, మీ ప్లానర్ ఎవరు, మీకు ఎవరు గీసిచ్చారు, మీ ఇంజనీర్ ఎవరు, ఆర్కిటెక్చర్ ఎవరు, ఇవన్నీ ఫోన్లు వచ్చేవి. ఆ టైంలో ఇక మా అమ్మాయి చక్కగా వీడియో తీసి ఆడియో వీడియో జగదాంబ యూట్యూబ్ ఛానల్లో పెట్టింది. మా పిరమిడ్ హౌస్ చూడాలంటే రాలేని వాళ్ళు చక్కగా యూట్యూబ్లో చూడొచ్చు, ఇంకా వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి కూడా హాయిగా చూడొచ్చు. ఇలా చేసే క్రమంలో మరి మా ఇంట్లో మా 2 అమ్మాయిలు కూడా వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పలే వెజిటేరియన్ కావాలి అనేది చెప్పలే. ధ్యానం అంటే మేము చేస్తుంటే మీరు చేయమని చెప్పేవాళ్ళం, చేస్తారు, కానీ వెజిటేరియన్ గురించి ఎప్పుడు వాళ్ళని చెప్పలేదు. ఆటోమేటిక్గా వాళ్ళు వెజిటేరియన్ అయిపోయారు. నాకంటే ముందు మా వారే ముందు వెజిటేరియన్ అయిపోయిండు. మా ఇంట్లో కూడా ఏది ఆయన ఏ సేవ చేసినా ఓకే అంటాడు, తను చేసేదాన్ని మాత్రం ప్రోత్సహిస్తాడు, ఓకే అంటాడు, వెళ్ళమంటాడు. అట్లా పిల్లలు అంతా కుటుంబం మొత్తం ఇంకా వెజిటేరియన్ కావడంతో మా అమ్మ నాన్న వీళ్ళంతా కూడా వెజిటేరియన్ అయిపోయి చక్కగా నాకు పెద్దగా ఇంట్లో ప్రాబ్లమ్స్ లేవు, ఇక వెజిటేరియన్ కాబట్టి నో ప్రాబ్లమ్స్, అందరం చక్కగా ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. నాకు ఇంకా మెయిన్గా పిల్లలకు మనకు ఇచ్చేది ఏంటి అంటే, ఎవరమైనా పేరెంట్స్ ఏం చేస్తామంటే ధ్యానంలోకి రాకముందు ఆస్తులు, అంతస్తులు, పొలాలు, ప్లాట్లు, బంగారం, ఆడపిల్లలకి వెండి, ఇవే కదా ఎవరమైనా కూడా సంపాదించేది. అదే సంపాదించే క్రమంలో ఉండేదాన్ని నేను కూడా అలాగే. అయితే అలా ఉన్న క్రమంలో నాకు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, పిల్లలు చక్కగా వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వాలి మనం. ఇంతమంది పిల్లలకు ఇస్తూ ఉన్నప్పుడు నా పిల్లలు కూడా నేను
ఒక దేశానికి ఏమి ఇచ్చినావు, ఈ భూమి మీద పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళు ఏం పంచుతున్నారు, ఎవరికి ఆదర్శంగా ఉంటున్నారు, ఎవరికి ఇన్స్పైర్గా ఉంటున్నారు అని వాళ్ళకి కూడా ఎలా చెప్పేదాన్ని అంటే, ఈరోజు నువ్వేం నేర్చుకున్నావో అదే నువ్వు జూమ్లో చెప్పు. నా జూమ్లో ఈరోజు ఒక భగవద్గీత శ్లోకం నేర్చుకుంటే రేపు చెప్పు. ఈరోజు ధ్యానం ఒక అరగంట చేస్తే ఎలా ఉన్నది నీ ఫీలింగ్ నువ్వు చెప్పు అని అలా నేర్పించేదాన్ని వాళ్ళకి. లాక్డౌన్లో వాళ్ళు కూడా నా జూమ్ కండక్ట్ చేసి ఆ విధంగా చెప్పేవాళ్ళు. అయితే ఇద్దరు కూడా చక్కగా ఒక అమ్మాయి ఏమో ఇంటర్లో ఉన్నప్పుడు నేను మెడిటేషన్లోకి వచ్చాను. అప్పుడు చిన్న అమ్మాయి 8th 9th క్లాసు. ఆ క్రమంలో ధ్యానం అందింది. ఆ క్రమంలోనే వాళ్ళు దాన్ని ఆచరించడము, చేయడము, సాధనలో ఉండడం. మా పెద్దమ్మాయి బీడీఎస్ చేసి బీడీఎస్లో సీట్ వచ్చింది ఆమెకి. ఎంసెట్ రాసింది. ఎంసెట్ రాసిన తర్వాత ఎంబీబీఎస్ చేయించాలనేది మా తపన. ఆమె అది టార్గెట్ కొట్టాలనేది ఆమె తపన. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ తపనతో తను ఎంసెట్ రాసిన తర్వాత తనకు వచ్చిన ర్యాంకు మేము ఓసీ కావడంతో ఆమెకి డెంటల్ సీట్ వచ్చింది. డెంటల్ వస్తే అది వద్దులే అని మేము అనుకున్నాము. తను ఏమనుకుంది అని అంటే డెంటల్లో ఎంబీబీఎస్ మాత్రము వస్తే నేను నాన్ వెజ్ ఎప్పటికీ మానేస్తాను అని అనుకుందంట. ఎంబీబీఎస్ రాకపోతే నేను నాన్ వెజ్ తింటాను, నాకు ఎంబీబీఎస్ వస్తే నేను తినను, మానేస్తాను అని తను అనుకున్నదంట. తను అనుకున్న క్రమంలో మరి ఆమెకి ఆ ఎంబీబీఎస్ రాలేదు. రాకుండా ఉండడంతో బీడీఎస్ వచ్చింది. అయినా కూడా ఇంకా చక్కగా ఆమె నాన్ వెజ్ మానేసింది. ఇప్పటికీ కూడా ఇంకెప్పటికీ లైఫ్ లాంగ్ ఆమె ఒక దీక్షలాగా తీసుకొని తను మళ్ళా లాక్డౌన్లో ఏంటంటే పత్రిజీ గారు రాసిన బుక్కు గీతాయనం భగవద్గీత చాలా వివరణతో సార్ రాశారు ఆ బుక్కు. ఆ బుక్కు చదివి తను ఆ బుక్కులో ఉన్న జ్ఞానాన్ని తానే సొంతగా చదవడము, దాంట్లో ఉన్న తాత్పర్యం నేర్చుకోవడం, అలా ఆమె ఆ క్రమంలో అది చేస్తూ ఉండడంతో భగవద్గీత చెప్పడం వైపుకి వెళ్ళింది. నేర్చుకోవడం, ఒక్కొక్క శ్లోకం చెప్పడం, అలా చెప్తుంటే అనిపించేది చాలా నాకు కూడా పెద్దగా భగవద్గీత శ్లోకాలు పలకడము, దాన్ని అర్థం తెలుసుకోవడము అవి తెలియకపోయేది కొన్ని పదాలకి. అలాంటిది ఆమె చక్కగా చదువుతూ తన్ని చిన్నగా పిల్లలకు వివరిస్తూ జూమ్లో రోజు ఒక శ్లోకం చెప్పేది. అలా చెప్పుతూ ఉన్న క్రమంలో ఇంకా దాని మీద జిజ్ఞాస పెరిగింది. గీత ఆమెకు అనిపించిందంట, ఇది కదా అసలైతే భగవద్గీత జ్ఞానం కదా చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పవలసింది, ఈ పాఠ్యపుస్తకాలు ఈ సిలబసే చెప్తున్నారు, ఇది చెప్పట్లేదు అనేసి తను అనుకొని దాన్ని ఆచరణలో పెట్టి రీసెంట్గానే ఆమె మ్యారేజ్ అయింది. ఆమెదే క్లాస్ ఇక్కడ జరగాలి, ఈరోజు మొన్ననే జరగాలి, కానీ ఆమె వచ్చినప్పుడు మరి వీలు గుర్తు చేయలేదు. మళ్ళీ తను వెళ్ళిపోయింది, నైట్ వెళ్ళిపోయింది, యూఎస్ వెళ్ళిపోయింది. తను మ్యారేజ్ అయింది. తను ఏమనుకుంది అని అంటే భగవద్గీతలో బాగా లీనమైపోయింది, భగవద్గీత బాగా చెప్తూ ఉంది, ఈ జ్ఞానమే కదా మనం ఇవ్వాల్సింది ఎవరికైనా అని తన మ్యారేజ్కి భగవద్గీత గిఫ్ట్లే ఇవ్వాలి అనేది నా కోరిక, తన కోరిక కూడా. ఏది ఇచ్చినా కూడా అది కొన్ని రోజులే కదా, ఏది ఇచ్చినా కూడా అనేసి తను నాతో చెప్పడంతో అవును ఇది మంచి నిర్ణయం, నాకు కూడా అది నచ్చింది అనేసి ఆ పెళ్ళి కూడా ఎక్కడ చేసుకోవాలి అనుకుందామంటే పత్రిజీ శక్తి స్థల్ ముందలే చేసుకోవాలి అనుకుంది. పిరమిడ్ దగ్గరే చేసుకోవాలి పెళ్ళి కూడా, నాకు ఏ ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడొద్దు, నాకు ఎక్కడ చేయొద్దు అనేసి చెప్పింది. రీసెంట్గా ఆమె మ్యారేజ్ November 1 ఇక్కడే అయింది. సరస్వతి ప్రాంగణము స్టేజ్ పైనే November 1 రోజు అయింది. మీరంతా ధ్యాన జగత్ మ్యాగజైన్ చదివింటారు, మరి అందులో అయితే మేము ఇన్విటేషన్ కూడా ఇచ్చాము. ఆమె అనుకున్నట్టుగా పెళ్ళి ఇక్కడ జరిగింది. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళకందరికీ భగవద్గీత ఇవ్వాలనుకుంది, కానీ ఆమె ఎన్ని ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని అనుకోలేదు. నేనేమనుకున్నానంటే పెళ్ళికి ఒక 1000 మంది 1500 500 600 వస్తారు కాబట్టి 1000 బుక్స్ ఇవ్వడం కాదు, మనము ఒక 10,000 పుస్తకాలు ప్రింట్ చేయాలి, పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి చెప్పాలి, బయట ఇంకా ఎప్పుడైనా కూడా ఇది ఇవ్వాలి చేయాలి అనేది నేను 10,000 ఆర్డర్ ఇస్తామని నేను. మా హస్బెండ్ ఏమంటారంటే 10,000 ఆర్డర్ ఇస్తావా, ఏం చేస్తావని, ఎప్పుడు పంచుతావని, ఏంది నీకేమన్నా పిచ్చా, అసలు ఎంత అవుతుంది, డబ్బులు ఎన్ని అయితే నువ్వు ఊహించుకున్నావా, ఏంటిది అని తాను అంటున్నాడు. నాకేమనిపించింది, నాకు డబ్బుల గురించి ఏమీ ఇది అనిపించలేదు. డబ్బులు ఓకే చేసుకుందాం, ఓకే డబ్బులు నేను ఇచ్చినా కూడా నువ్వు డబ్బులు ఇవ్వడానికి రెడీయా అని అడిగాను. నువ్వు పంచడం పక్కకెట్టు, డబ్బులు ఇస్తావా, 3 లక్షలు అవుతాయి 5 లక్షలు అవుతాయి, డబ్బులు అయితే ఇస్తావా, ఏంది నువ్వు ఒకసారి ఆలోచించు, లక్షలు భగవద్గీతకు పెడతావా, పెళ్లి చేసేటప్పుడు ఇంత పెడతావా అని. అది కాదు డాడీ, మమ్మీ అడిగేది నువ్వు భగవద్గీతకి అమౌంట్ ఇవ్వగలుగుతావా అనేది చెప్పు, పంచడము పక్కకెట్టు, నేనేం మంచిపియదు ఆమె, నిన్నేం చేపియదు. సరే ఓకే బేటా నేనైతే ఇస్తాను,
అసలు పంచుతారా మీరు? ఎక్కడ పంచుతారు, ఏడ పంచుతారు, ఏం చేస్తారు? ఇన్ని పెళ్ళికో 1000 మంది వస్తే 9000 భగవద్గీతలు ఎక్కడ పంచుతారు? ఏ స్కూల్కి వెళ్తారు? ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళారు కదా స్కూల్స్కి భగవద్గీత చెప్పడానికి వెళ్తే మళ్ళీ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ఎక్కడ ఏమైనా తేడాలు వస్తుంటాయి, మీరు ఎక్కడ వెళ్తారు అని ఆయన. అదంతా ఓకే పక్కకు పెట్టు, మేము ఎలానైనా చేస్తాము, నువ్వు అమౌంట్ ఇయ్యి అని చెప్పినాం. అమౌంట్ కాడికి ఒప్పుకున్నాడు సారు. సరే ఓకే, కానీ పంచాలి, దాన్ని ఎక్కడ కూడా మళ్ళీ దుర్వినియోగం చేయొద్దు, అలాగే మూసి పెట్టొద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. అదేవిధంగా ఇచ్చారు. ఇస్తే 10,000 భగవద్గీతలు ప్రింట్ చేసి పెళ్ళికి వచ్చిన వాళ్ళకి చక్కగా భగవద్గీతతో పాటు ఒక బ్యాగు మంచిగా అన్నీ లాంఛనంగా పద్ధతిగా ఆచారాలతో శాస్త్రయుక్తంగా మంత్రాలతో చేసినాం పెళ్ళి. అందరు ఏమనుకున్నారంటే పిరమిడ్ దగ్గర పెళ్ళి కదా, ఈమె ఆశ్రమంలో పెళ్ళి చేస్తుంది, భోజనం ఖర్చు కూడా మిగిలించుకుంటుంది, వాళ్ళే పెడతారు పిరమిడ్ వాళ్ళు, ఆడేం ఖర్చు ఉంది ఈమెకి, ఏమవుతుంది అని అందరు అనుకున్నారు. కానీ అలా చేయలేదు. చక్కగా బయట ఎలా చేస్తారో అంతకంటే ఇంకా చూడముచ్చటగా, ఇంకా పిరమిడ్ శక్తి క్షేత్రము అందరికీ చూపించాలి కదా. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదు. కొంతమంది బంధువులు ఫ్రెండ్స్ వస్తాంలే అంటారు, రారు. పెళ్ళికి అయితే ఖచ్చితంగా వస్తారు కదా, పెళ్ళికి ఖచ్చితంగా వస్తారు. వచ్చిన వాళ్ళైనా పిరమిడ్ చూస్తారు. ఇంత దూరం వచ్చినప్పుడు పిరమిడ్ చూడకుండా ఉండరు. పిరమిడ్లోకి వెళ్ళినప్పుడు చక్కగా మన వాళ్ళు ఒక 10 నిమిషాలు ధ్యానం చేపిస్తారు అనేసి ఇంకా ఇక్కడ పెట్టుకోవడము, ఆ భగవద్గీత బుక్స్ ఇవ్వడము, దాంతోపాటు ఇంకా కొన్ని గిఫ్ట్లు ఇవ్వడము, భగవద్గీత కార్డ్స్ చేసింది. మళ్ళీ ఆమె ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క మెసేజ్ పెట్టి, అది లక్కీ డ్రిప్ లాగా వాళ్ళ గిఫ్ట్ బ్యాగ్లో, ఒకరి బ్యాగ్లో ఒక బుక్, గాజులు, ఒక భగవద్గీత కార్డు. ఆ కార్డు ఎవరికి వస్తే ఆ శ్లోకం ఏది ఉంటుందో ఆ బుక్ తీసుకొని ఓపెన్ చేసి చూట్లకంటే మాకు నచ్చింది ఏంటంటే మీరు ఒక శ్లోకము ఆ కార్డు మీద రాసి బుక్లో వేయడము చాలా బాగుంది మేడం. నిజంగా నాలో ఫాల్ట్ ఇదే ఉంది, ఈ శ్లోకం నేను ఆచరణలో పెట్టాలి, ఈ శ్లోకంలో ఉన్న తాత్పర్యాన్ని నేను అమలుపరచాలి అనేది వచ్చింది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కొంతమంది ఇట్లా కలుస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు అన్నట్టు. అయితే ఆ రోజు ఇచ్చిన గిఫ్టులు అలా ఇవ్వడం జరిగింది. మరి మిగతా 9,000 ఇంకా ఉంటాయి కదా, మా పెళ్ళికి ఒక 1,500 మంది వచ్చారు, ఒక 1,500 బుక్స్ అయిపోయినాయి, ఇంకా ఉంటాయి కదా 8,500 బుక్స్. ఇంకెలా చేయాలి అని అంటే మేము ఇంకా స్కూల్స్ పెట్టుకున్నాం. మళ్ళీ ఇక పెళ్ళి అయిన తర్వాత పాపనే పోయి స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ చెప్పి భగవద్గీత ఎందుకు చదవాలి, అసలు ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, ఇది ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందింది కాదు కదా, ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని చదివి ఆచరించాలి, ఎవరైనా దీనికి వెళ్ళి పొందిన వాళ్ళే. కాకపోతే ఇది ఒక హిందువులది అన్నట్టుగా చేశారు కానీ అది కాదు అని చెప్పి ధ్యానం చేయించి భగవద్గీత బుక్స్ ఇచ్చి, బుక్స్లో నిన్న క్లాస్లో మా అల్లుడు మా బిడ్డ ఇద్దరు స్కూల్స్లలోకి వెళ్ళేసి పెళ్ళైనాక అందరు ఎక్కడ పోతారు, చక్కగా హనీమూన్ యాత్రలు అక్కడ ఎంజాయ్ చేయడానికి పోతారు. కానీ వీళ్ళు భగవద్గీతను పట్టుకొని స్కూల్స్లలోకి వెళ్ళేసి మా గురువు, మా పత్రిజీ, మా పిరమిడ్ సొసైటీ ఇది నేర్చుకోవాల్సిన ధ్యానము, ఈ గీతా జ్ఞానము అని చెప్పి ఆ విధంగా బుక్స్ ఇవ్వడం జరిగింది. ఆమె చదివిన స్కూల్లో, ఆమె పుట్టిన ఊర్లో, ఆమె చదివిన కాలేజీలో, అలా నేను చదివిన స్కూల్లో కూడా వెళ్ళి భగవద్గీత ఇచ్చొచ్చినాం అన్నట్టు, ధ్యానం చెప్పి అందరిని ఇన్వైట్ చేసి ఈ విధంగా ఇచ్చొచ్చినాము. ఇదైతే ఫుల్గా రిజల్ట్ ఉంది, చాలా రిజల్ట్ ఉంది. మేము ఇందులో దానికోసం స్పెషల్గా ఏం చేయలేదు, పెళ్లి కార్యక్రమాలు చేసుకుంటూ చేసినాం. కానీ ఎంతమందికి ధ్యానం మెసేజ్ పోయిందో, ఎంతమందికి పిరమిడ్ ఇన్విటేషన్ పోయింది, ధ్యాన మహాయాగం గురించి పోయింది, ఎంతమందికో అసలు మా ఇంట్లో భగవద్గీత లేదు, భగవద్గీత అంటే తెలియని స్కూల్స్ పిల్లలు చాలామంది ఉన్నారు. ఎంతోమందికి తెలుసు అని అనుకుంటున్నాం కానీ భగవద్గీత తెలియని వాళ్ళు ఎవరున్నారులే అబ్బా, అందరు ఇళ్ళల్లో ఉంటారు, ఎవరు చదవరన్నారు. కానీ మా ఆమన్గల్లలో చాలా మారుమూల గ్రామాలకు వెళ్ళి వస్తారు, ఎవరికి భగవద్గీత తెలియదు పిల్లలకి. చాలామంది ఇదొకటి ఉంది అనేది తెలియలేదు మేడం, మాకు ఇప్పుడే తెలుసు అని తీసుకోవడము, దాంట్లో ఫోన్ నెంబర్స్ ఫోన్ చేయడము, ఫోన్ చేసి చెప్పడము, ఎట్లా చదవాలి అని అడగడము, ఇది యూట్యూబ్లో ఉంది వినండి అని చెప్పడము, ఇలా జరిగింది. ఇట్లా ఒక 10,000 మందికి భగవద్గీతలు పంచడము, వాళ్ళకి మళ్ళీ అన్ని స్కూల్స్కి ఇక్కడికి రమ్మని చెప్పడము. ఇందాక వస్తుంటే కూడా ఒకసారి అన్నాడు, మేడం మా స్కూల్కి చెప్పలేదు, మేము కూడా పాల్గొనే వాళ్ళము. వాళ్ళ స్కూల్కి వెళ్ళాను, ఆయన ముస్లిం ప్రిన్సిపల్ కేర్ చేయలేదు. ఆ రోజు మేము చెప్తూ ఉంటే లోపల కూర్చున్నాడు, ఏంది సార్ మేము ఆ రోజే చెప్పాను కదా ప్రతి స్కూల్ పార్టిసిపేషన్ చేయాలి ఈ ప్రోగ్రాము, అందరికీ ధ్యాన మహాయాగంలో అని చెప్పాను, మీరే వినలేదంటే, అయితే నెక్స్ట్ టైం ఇప్పియండి మేడం, మాకు కూడా నెక్స్ట్ టైం ఇప్పియండి అని అంటున్నారు. ఈ విధంగా మరి పిల్లలు కూడా చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినాం మేము. ఎందుకు అని అంటే ఆస్తులతో పాటు ఇది ఇవ్వాల్సిందే, మనం ఆస్తులు ఉన్నా లేకపోయినా మెయిన్గా ఆత్మజ్ఞానాన్ని అయితే వాళ్ళకు చూపించాలి. మరి ఆత్మజ్ఞానాన్ని మాకు
పత్రిజీ గారి మార్గంలో వెళ్ళినందుకు మాకు అందడము, మేము మా పిల్లలకు చెప్పడం, మా పిల్లలకే కాకుండా ఎంతోమంది పిల్లలకు ఇవన్నీ కూడా చెప్తుంటే నా అనుభవాలు ఎలా ఉంటాయంటే ఏ బుక్లో చదివింది ఏమి ఉండదు, ఎవరిని ఫాలోఅప్ చేసింది ఏమి ఉండదు. ధ్యానం చేస్తూ ఉంటే ఏమైనా ఎక్కడ చేయాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఎలా చేయాలి, ఎంతమందితో చేయాలి, ఇలాగే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా చేస్తూ 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 ఆ స్వానుభవాన్ని పంచడం మాత్రమే. నాది మొత్తం స్వాధ్యాయమే. బుక్ రీడింగ్ అసలే నాకు ఉండదు. ఓన్లీ స్వాధ్యాయం, నా సెల్ఫ్ స్టడీ చేసి నేను చేసుకోవడమే తప్ప ఇంకొకటి ఉండదు. కానీ మా పెళ్ళికి వచ్చిన బంధువులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నల తమ్ముళ్ళు ఎంత నా పిరమిడ్ హౌస్ ఓపెనింగ్ చేస్తే మా సొంత అన్నలు రాలేదు, కానీ వేలాది అన్నలు తయారయ్యారు నాకు ఈ సొసైటీలో. వేలాది అన్నలు, వాళ్ళంతా దగ్గరుండి ఎంత ప్రేమతో పెళ్లి చేశారు ఇక్కడ పిరమిడ్ సొసైటీలో. అక్కడ రాని అన్నలు మొన్న వచ్చారు పెళ్ళికి, వాళ్ళంతా కూడా ఇన్స్పైర్ అయ్యారు. అరే ఎంత బాగున్నారు వీళ్ళు, ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత హెల్పింగ్ నేచర్ ఉంది, ఎంత బాగా చేసుకుంటున్నారు, అసలైంది ఈ మార్గమే కదా అన్నట్టు. వాళ్ళు మామూలుగా కాదు, ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా అప్పుడు చూసి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ధ్యాన మహాయాగానికి ఒకరొకరు వస్తూ ఉన్నారు. నీవు వెళ్ళిన మార్గమే కరెక్టు, నీ గురువు వెళ్ళిన మార్గం. ఎవరికైనా ఒక గురువు ఉండాలి. మరి నా గురువు నేను పట్టుకున్నాను, మీ గురువు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ధ్యానం చేసి ఈ గురువు అయితే ఈ గురువుని పట్టుకోండి, వేరే గురువు అయితే వేరే గురువుని పట్టుకోండి. ఫస్ట్ అయితే ధ్యానం చేయండి, ఇదే చెప్పడం. అట్లా ఎంతోమందికి చుట్టాలకి, బంధువులకి, మా చిన్నమ్మలకి, చిన్నాన్నలకి అందరికీ ధ్యానం తెలిసింది పిరమిడ్ చూపించడము జరిగింది. పెళ్ళి చేసుకుంటూ అది కూడా స్పెషల్గా వాళ్ళకి నేనేమి పెట్టి చేసి తీసుకొచ్చింది లేదు, మామూలుగానే చేశాము, పిలిచినాము, వచ్చారు. కానీ సో హ్యాపీ, అందరం కూడా చాలా హ్యాపీ. ఆ భగవద్గీత బుక్స్ ఇప్పటికీ ఎంతోమంది అడుగుతూనే ఉన్నారు, రోజు ఫోన్లు చేసి అడుగుతూనే ఉన్నారు. మీకు కూడా ఇస్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఒక 10 గళ్ళు ఉన్నాయి అంతే. మా పిరమిడ్ హౌస్ తెలిసి మన ప్రోగ్రామ్ చేసిందామె 22 రోజు పర్ఫార్మెన్స్ చేసిందామె. ఆమె టీం అందరిని 100 మందితో పాడించాలని చెప్తే ఆమె ఎలా జూమ్ నడిపిందంటే 5-6 సంవత్సరాల పిల్లలకి, చిన్న పిల్లలకు భగవద్గీత నేర్పాలంటే 5 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 16 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు ఉన్నారు, 70 సంవత్సరాల వాళ్ళు అందరూ శ్లోకాలు నేర్చుకున్నారు తెలుసా. అసలు పెద్ద వయసు వాళ్ళు కూడా అమ్మ మా వయసు అయిపోయింది, మేము ఎలా నేర్చుకుంటామని ఎంతో అనుకుంటారు కదా, అలా లేదు. అలా నేర్చుకున్న వాళ్ళందరినీ అక్కడ పర్ఫార్మెన్స్ చేసింది వచ్చిన వాళ్ళతో. చాలా అద్భుతంగా. భగవద్గీత బుక్ కావాలంటే జగదాంబ పిరమిడ్ హౌస్ ఆమన్గల్లుని సంప్రదించి తీసుకోండి. ఇప్పుడైతే నా దగ్గర కొన్ని ఉన్నాయి, అవి ఇస్తాను. మరి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు రాము మాస్టర్కి ధన్యవాదాలు, విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతిరెడ్డి మేడం అంటేనే ధ్యాన ప్రచారం. చూశారు కదా, పెద్ద పిరమిడ్ హౌస్ ఇక్కడ దగ్గరలోనే నేను వెళ్ళి చూశాను. పిరమిడ్ హౌజు అటువంటిది ఈ ఏరియాలో ఎక్కడా లేదు, ఎక్కడ పిఎస్ఎస్ఎంలో కూడా లేదు. తర్వాత అక్కడెక్కడ మళ్ళీ ఆంధ్రాలో తర్వాత కట్టారు. తర్వాత ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్కి ఒక డ్రైవర్ని పెట్టుకొని ఇంత ఖర్చు పెడుతూ మొత్తం జీవితం అంతా దేనికి అంకితం చేసింది మేడం? ధ్యాన సేవకి. ప్రతిసారి చెప్పారనమాట, నిజమైన పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తారు అంటే పైనుంచి ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చిన వ్యక్తి అని చెప్పి చెప్పాడు. ఆ దానికి నిలువెత్తు నిదర్శనం జ్యోతిరెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొడతాం. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వింటే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. బయట ప్రపంచంలో నేను ఎలా బతకాలి, నా పిల్లల్ని ఎలా బతికించాలి, జాబ్ ఎలా పొందాలి, ఇలా ఉంటాయి ఆలోచనలు. ఇక్కడ ఈ మేడంలో ఎక్కడన్నా ఆ మాటలు వినిపించాయా? అది పత్రిజీ తీర్చిదిద్దినటువంటి మరొక ఆనుమత్యం సీనియర్ పిరమిడ్ మాస్టరు. ఎంతో నేను గమనిస్తూనే ఉన్నాను మేడంని. ఎన్ని శాకాహార ర్యాలీలు, ఎక్కడికి పోయిన వెహికల్. ఇంకొక విషయం ఏంటంటే ఆ వెహికల్ని ఇప్పుడు తీసుకెళ్ళి కర్నూలులో ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకు పూర్తిగా ఫ్రీగా ఇచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, మామూలు విషయం కాదు కదా అది. ఆ వెహికల్ని ఆయన తీసుకొని మొత్తం రాయలసీమ అంతా తిరుగుతున్నాడు. నాకు మొన్ననే తెలిసింది మేడం. ఇంకొకటి, అది కొంచెం రిపేర్ అయితే వెహికల్ తీసుకుపోయి రిపేర్ చేసుకోవడం చెప్తారు కదా, మేడం మీ దగ్గర ఉండి 50,000 ఇచ్చి రిపేర్ చేయించి మరీ ఇచ్చింది. అంటే ఇంకా ధ్యానానికి మొత్తం తన్ మన్ ధన్ అని అంటారు కదా, ఇదిగో ఇక్కడ ఉన్నారు. సో థ్యాంక్ యూ మేడం, మీ నుంచి ఎంతో జీవిత అనుభవం. ఇంకొకటి, ధ్యాన మహాయాగానికి అన్నదానానికి బుక్స్ ఇస్తారు కదా, అందరు ఇచ్చేటప్పుడు ఏమనుకుంటున్నారు రియల్గా అంటే అబ్బాయి నేను బుక్స్ ఇస్తున్నారు దీన్ని. నేను కూడా అలాగే అనుకుంటాను. ప్రతిసారి మొయ్యలేనన్ని ఇస్తారు, ఎవరితో ఇప్పియాలి, ఎలా చేయాలి అనుకునేదాన్ని. ఈసారి కూడా నాకు పెళ్లి పనులు అలాగే ఇచ్చారు.
10 పుస్తకాలు ఇచ్చారు. 10 పుస్తకాలు ఇస్తే నేను ఎప్పుడు అనుకుంటుంటే నాకు వచ్చిన ఏమైనా గిఫ్టులు ఉంటే అసలు ఈ ధ్యాన మహాయాగానికి ఇవ్వాలి. పెళ్ళికి గిఫ్టులు పెడతారు కదా, 500, 1000 రూపాయలు, 200, 100 రూపాయలు ఇవన్నీ పెడతారు కదా. ఇంక ఈ ధ్యానం ఈ 10 బుక్స్లలో అన్ని వోచర్స్ ఫిలప్ చేసి ఇద్దాం, అబ్బా వాళ్ళ సొమ్ము కూడా ఇంకా దీనికి అందాలి, ఇది వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. తెలియకుండానే వాళ్ళని భాగస్వాములు చేస్తున్నారు. వాళ్ళకి ఎంతో అంత పుణ్యం వస్తుంది కదా. నా బిడ్డ పెళ్ళికి వచ్చినాయి, 1 లక్ష రూపాయలు గిఫ్ట్ వస్తే నేను 60,000 ఇక్కడే ఇచ్చాను, అన్నదానానికి ఇచ్చాను, మొన్న అన్నప్రసాదానికి. అది కూడా నాకు హ్యాపీగా ఇవ్వాలనిపించింది. ఏముంది లేబ్బా, అది వాళ్ళది ఇవ్వడమే, వాళ్ళకు కూడా ఇంకా మంచి కలగాలి అని అనిపించాను. ఈ విధంగా ఫిలప్ చేశాను. ఈసారి బయట తిరగలేకపోయాను నేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేడం నెంబర్ తీసుకోండి. భగవద్గీత బుక్స్ కావాలనుకుంటే అమన్గల్ పిరమిడ్ దగ్గర పిరమిడ్ హౌస్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఓకే.